హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు తండై డ్రింక్ పౌడర్ రెసిపీ చూపిస్తాను. ఈ పౌడర్ మనం చేసుకుని ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులన్నా ఉంచుకోవచ్చు. సమ్మర్లో డ్రింక్ కింద వాడుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్లు బాదం పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పు, ఒక టేబుల్ స్పూను పుచ్చకాయ గింజలు, ఒక టీ స్పూను గసగసాలు, ఒక టీ స్పూన్ సోంపు, ఒక 4 ఇలాచీ యాలక్కాయలు. ఇది నేను చేసి మెజర్మెంటు ఒక 8 గ్లాసుల వరకు డ్రింక్ చేసుకోవడానికి సరిపోతుంది. సో 8 గ్లాసులకి లెక్కేసి 8 టేబుల్ స్పూన్లు పంచదార వేస్తున్నాను. ఒక 6 నుంచి 8 గ్లాసుల వరకు వస్తుంది పౌడరు. మనం చిక్కదనం బట్టి, గ్లాస్ సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎండిన గులాబీ పూల పొడి. నేను గులాబీ పూలు ఫ్రెష్ ఉన్నప్పుడు ఆరబెట్టి, నీడలో ఆరబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు ఉంటుంది రెడీగా. కుంకుమ పువ్వు, గ్రైండ్ చేసుకున్నాను పౌడరు. ఇది బాటిల్లోకి తీసుకుని ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ పౌడర్ అయితే ఒక 2 గ్లాసులు, చిన్న గ్లాసులు డ్రింక్కి సరిపోతుంది. ఇప్పుడు 3 స్పూన్లు నట్ పౌడర్ వేసాను, చేసుకున్న పొడి. ఆ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసాను అన్నమాట, 3 టేబుల్ స్పూన్లు. 1 స్పూను పంచదార వేసాను. మళ్ళీ చూసి లాస్ట్లో పంచదార పడుతుందంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసు పాలు, ఒక చిన్న గ్లాసు, కప్పు కంటే కూడా కొద్దిగా ఉంటుంది. దీనికి కొలతలు కరెక్ట్గానే లేదు. మనం చిక్కదనం, ఫ్లేవర్ దాన్ని చూసుకుని దాన్ని బట్టి తగ్గించుకోవటం, పెంచుకోవటం చేసుకోవటమే. ఈ కలిపిన పాలు స్టవ్ మీద పెట్టుకుని మరుగుతం స్టార్ట్ అయ్యాక లో ఫ్లేమ్లో 5 నిమిషాలు అలా మరగనిచ్చుకోండి. తర్వాత ఆపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అది పప్పులు బాగా దానిలో ఉడుకుతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత వడకట్టుకోవాలి. మామూలు బాదం మిల్క్ అయితే మనం వడకట్టిన అవసరం లేదేమి. ఇది సోంపు, గసగసాలు అన్నీ వేసాం కదా, వడకట్టుకోవాలి కంపల్సరీ. ఈ పౌడరు కీర్ చేసుకున్నప్పుడు 1 స్పూన్ వేసుకున్న బాగానే ఉంటుంది. ఐస్ క్రీమ్స్లో వేసుకోవచ్చు, ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్లో వాడుకోవచ్చు. లేదంటే మనం కుల్ఫీ చేసుకున్నా కూడా ఈ పౌడర్ వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇది బాగా వడకట్టిన తర్వాత ఇంకో కప్పు కాసిన పాలు పోస్తున్నాను.
పెద్ద మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇలాగే ఉండాలి అని ఏం లేదు దీనికి. కొంచెం అటు ఇటు అయినా బాగానే ఉంటుంది. మన చిక్కదనాన్ని బట్టి మనం పాలు, పేస్టు, పౌడరు అడ్జస్ట్ చేసుకోవటమే. షుగర్ కూడా అంతే, మన టేస్ట్కి తగినట్టు షుగర్ వేసుకోవాలి. ఇది మటుకు ఫిల్టర్లో వేసుకొని బాగా నొక్కేస్తే ఫ్లేవర్ అంతా దిగిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని పంచదార సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. వేడైతే బాగా వేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూల్ అయ్యాక బాగుంటుంది. ఇది మనం సర్వ్ చేసుకున్నప్పుడు పైన గులాబీ రేకులు కానీ, పిస్తా పప్పులు కానీ, సాఫ్రన్ కుంకుమ పువ్వు కానీ ఏదన్నా పైన చల్లుకుని నట్స్ అన్నా వేసుకోవచ్చు. డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే హోలీకి కంపల్సరీ ఇది ఇచ్చేవాళ్ళు, నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.